Dear students, become second year, third sem, partnership accounts 1. Dissolution of farm and sale to company. In this unit, first topic is dissolution of farm. There is a distinction between dissolution of partnership and dissolution of farm. A partnership is dissolved whenever a partner is admitted or retire or dies. భాగస్వామ్య సంస్థని రద్దు చేయడం అంటే ఇక్కడ భాగస్థుడు ప్రవేశించినప్పుడు కానీ భాగస్థుడు మరణించినప్పుడు కానీ విరమించినప్పుడు కానీ పార్ట్నర్షిప్ని డిజాల్వ్ చేయడం జరుగుతుంది, రద్దు చేయడం జరుగుతుంది. ఇన్ సచ్ ఎ కేస్ ద ఓల్డ్ పార్ట్నర్షిప్ ఈజ్ డిజాల్వ్డ్, ఏ న్యూ పార్ట్నర్షిప్ ఈజ్ ఫార్మ్డ్ అండ్ ద బిజినెస్ ఆఫ్ ద ఫార్మ్ ఈజ్ కంటిన్యూడ్. ఆ సందర్భంలో పాత భాగస్వామ్య ఒప్పందము రద్దయి కొత్త ఒప్పందం ప్రకారం వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది. అకార్డింగ్ టు పార్ట్నర్షిప్ యాక్ట్, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఆల్ ద పార్ట్నర్స్ ఆఫ్ ఏ ఫర్మ్ ఈజ్ కాల్డ్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. It implies complete breakdown of the relation of partners between all the partners. దీని ప్రకారం భాగస్వామ్య సంస్థ పూర్తిగా రద్దు అవుతుంది. The business of the firm comes to an end. Firm's books of accounts are closed. ఈ విధంగా సంస్థ రద్దయినప్పుడు భాగస్వామ్య సంస్థ ఖాతాలు మొత్తం కూడా మూసివేయడం జరుగుతుంది. అసెట్స్ ఆర్ రియలైజ్డ్, లయబిలిటీస్ ఆర్ పెయిడ్ ఆఫ్ అండ్ క్లైమ్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఆర్ సెటిల్డ్. ఆస్తులు అమ్మివేసి అప్పులని చెల్లించేసి మిగిలిన మొత్తాలని పార్ట్నర్స్ భాగస్వాముల మధ్య సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. Dissolution of partnership firm does not necessarily mean dissolution of a firm, but the dissolution of a firm necessarily means the dissolution of a partnership. In the cases of dissolution of partnership firm, the first case is the partners are agreed that the firm షుడ్ బి డిజాల్వ్డ్. భాగస్థులందరూ ఒప్పందం చేసుకున్నట్లయితే దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్ పార్ట్నర్స్ ఎక్సెప్ట్ వన్ బికమ్స్ ఇన్సాల్వెంట్. ఒకరు తప్ప భాగస్థులందరూ దివాలా తీసినప్పుడు కూడా భాగస్వామ్య సంస్థని రద్దు చేయడం జరుగుతుంది. ద బిజినెస్ బికమ్స్ ఇల్లీగల్. ఒకవేళ మనం చేసే వ్యాపారము న్యాయబద్ధమైంది కానట్లయితే దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఎట్ విల్, a partner gives notice of his intention to dissolve the firm. ఎవరైనా భాగస్థుడు వ్యక్తిగతంగా తన నోటీసు జారీ చేసినట్లయితే సంస్థని రద్దు చేయడం జరుగుతుంది. ద కోర్ట్ ఆర్డర్స్ డిజల్యూషన్. కోర్టు ద్వారా ఆర్డర్ వచ్చినట్లయితే కూడా భాగస్వామ్య సంస్థని రద్దు చేయడం జరుగుతుంది. ఓకే, ఈ డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ చేసినప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. Accounting treatment: whenever a firm is dissolved, a special account called realization account is prepared to know the net gain or loss on the realization of assets and settlement of liabilities. భాగస్వామ్య సంస్థని రద్దు చేసినప్పుడు ఒక ప్రత్యేక ఖాతాని తయారు చేసి వసూలైనటువంటి ఆస్తులు అప్పులని కూడా ఖాతాకు మళ్లించి వసూలైనటువంటి ఆస్తులని చెల్లించిన అప్పులని రికార్డ్ చేసి నికర లాభం లేదా నికర నష్టాన్ని
లెక్కించి భాగస్థుల మూలధన ఖాతాలకు బదిలీ చేసి సెటిల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వన్ అసెట్స్ రియలైజ్ అయినప్పుడు. ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్, రియలైజేషన్ అకౌంట్ డేటా టు అసెట్స్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్కి అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫస్ట్ ఎంట్రీ. ఈచ్ asset account should be credited individually. Cash and bank balances are not be transferred to realization account unless they are taken over by a partner. భాగస్థుడు తీసుకున్నప్పుడు మాత్రమే మళ్లించాలి, కానీ భాగస్థుడు తీసుకోకపోతే వాటిని మళ్లించకూడదు. Unrecorded assets, if any, is not transferred to the realization account. Assets should be transferred at book value. పుస్తక విలువకి రికార్డ్ చేయాలి. వాల్యూస్ at which they are appearing in balance sheet. ఆసప్లబట్లో కనిపించిన వాల్యూస్ మాత్రమే రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. The assets against which provisions such as provision for doubtful debts, etc. exist should be transferred at a gross figure. ప్రావిజన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని స్థూల విలువకి బదిలీ చేయాలి. నెక్స్ట్, అక్యుములేటెడ్ లాసెస్ అండ్ ప్రాఫిట్స్ అకౌంట్ షుడ్ బి నాట్ బి ట్రాన్స్ఫర్డ్ టు రియలైజేషన్ అకౌంట్. ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లయబిలిటీస్ టు బి థర్డ్ పార్టీస్ అండ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అగైనెస్ట్ అసెట్స్. Liabilities account data or provisions account data to realization account. Transfer of liabilities and third party liabilities or reserves, provisions. Here note, liabilities and provisions should be transferred at book values. Each liability and provision is transferred individually. Accumulated profits, for example, reserve fund, general reserve, profit and loss account, credit balances should not be transferred to realization account. Loan account, capital accounts and current accounts of partners should not be transferred to realization account. Okay, it is the second entry. Next one, for realizing assets, ఆస్తులు అమ్మినప్పుడు, ఆస్తులు అమ్మకంపై వసూలైనప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు రియలైజేషన్ అకౌంట్. ఫర్ అసెట్స్ టేకెన్ ఓవర్ బై ఏ పార్ట్నర్, భాగస్థుడు ఎవరైనా ఆస్తులు తీసుకున్నప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు రియలైజేషన్ అకౌంట్. ఫర్ ద పేమెంట్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ లయబిలిటీస్, రియలైజేషన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ అనదర్ ఎంట్రీ, ఫర్ ద లయబిలిటీస్ అగ్రీ టు బి డిశ్చార్జ్డ్ బై ఏ పార్ట్నర్, భాగస్థుడు ఎవరైనా చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నప్పుడు రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఫర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇఫ్ ఏ పార్ట్నర్ అగ్రీస్ టు బియర్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ఏ అగ్రీడ్ అమౌంట్ టు బి పెయిడ్ టు హిమ్, రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. Note, in such a case, no entry is made in the books for the actual expenses paid by the partner. భాగస్థుడు వాస్తవ ఖర్చులు చెల్లించినప్పుడు దాన్ని రికార్డ్ చేయకూడదు. ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ రియలైజేషన్ అకౌంట్ డేటా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. If any case of loss, partners capital account data to realization account. Okay, next, for payment of partners loan account data to bank account. Next, for transferring accumulated profits to partners capital accounts, reserve fund account data, profit and loss account data to partners capital account.
Note, if there is any debit balance of profit and loss account, then it should be transferred to capital accounts of the partners by debiting the capital accounts and creating the profit and loss account. Last, finally, closing capital accounts. Partners capital account data to bank account. Note, in case a partner capital account shows debit balance, he is required to clear off his debit balance before making payment to the partners. After the claim of partners are settled, there will not be any balance in bank account. ఈ విధంగా ఖాతాలో భాగస్వామ్య మూలధన ఖాతాలు ముగించిన తర్వాత అన్ని ఖాతాలు కూడా టోటల్ అకౌంట్స్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద డిసల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.